ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనునిత్యం అద్భుతమైన రీతిలో ప్రతిరోజు కూడా దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం, దీవించబడుతున్నాం, ప్రేమించబడుతున్నాం, హెచ్చించబడుతున్నాం. ఒక్కటేంటంటే అన్ని విషయాల్లో దేవుని మాటలు మనల్ని గొప్పవారిగా చేస్తూ ఉన్నాయి. మరి ప్రతిరోజు లాగానే ఇలా ఉదయం లేవగానే దేవుని మాటల్ని మరి ఈరోజు కూడా ధ్యానిద్దామా? మొదటిగా దేవుని మాటలు విన్న తర్వాతనే చూడండి, దేవుని మాటలు ధ్యానించిన తర్వాతనే, చక్కగా ప్రార్థించుకున్న తర్వాతనే మన పనులను ప్రారంభిద్దామండి. ఎందుకంటే దేవుని సహాయం మనకు కావాలి కదా, దేవుని కృప మనకు కావాలి కదా. ఆయన లేకుండా మనం ఏమీ కూడా సాధించలేమండి. మరి ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ప్రాముఖ్యంగా మరి చెప్పాలి అంటే చాలా అద్భుతకరంగా 40 రోజుల ఉపవాస ప్రార్థన చాలా ఘనముగా జరిగిందండి. ప్రారంభం నుంచి చివరి వరకు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనలందరినీ చక్కగా నడిపించి ఉన్నారు. అద్భుతకరమైన దేవుని మాటలు మనం రిసీవ్ చేసుకున్నాం. మరి ఏ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా మరి అన్ని విషయాలను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇంకా బలంగా ముందుకు సాగుదాం. మరి ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం. మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. అద్భుతకరమైన మాటలు ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తున్నారండి. చూడండి, మన కొరకు దేవుడు అద్భుతమైన రీతిలో శత్రువులతో యుద్ధము చేసి మనల్ని అన్ని విషయాల్లో రక్షించే దేవుడై ఉన్నారు, కాపాడే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు ప్రభువు ఏదైనా చేయగల దేవుడై ఉన్నారండి. అన్ని విషయాల్లో కృపగల దేవుడై ఉన్నారు, అన్ని విషయాల్లో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు, కాపాడే దేవుడై ఉన్నారు. ప్రాముఖ్యంగా శత్రులతో యుద్ధము చేయుటకు ఆయన అన్ని విషయాల్లో మరి మనకు తోడై ఉండి మనల్ని అద్భుతమైన రీతిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు అన్ని విషయాల్లో వేదన చెందుతున్నారు? భయపడకండి. దేవుడే సమస్తమైన విషయాల్లో మన శత్రులతో యుద్ధము చేసి మనల్ని రక్షించే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఎడతెగక ఇలాగే ప్రార్థించండి, దిగులు అవసరం లేదు. అన్ని విషయాల్లో ప్రభు మనతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి అన్ని విషయాలను ఎత్తిపట్టి నిత్యము ప్రార్థించే వారిగా ఉందామండి. కొన్నిసార్లు సమస్యలు మనల్ని కుదిపేస్తూ ఉంటాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు చాలా ఆత్మీయంగా మరి చాలా ఆత్మీయ జీవితంలో పడిపోయిన అనుభవాలు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కానీ మనం పడిపోవడానికి వీల్లేదండి. ఇంకా రోషం కలిగి ప్రార్థిద్దాం. ఎందుకంటే చూడండి, మనుషులు మన జీవితాల్లో మనకు ఏదైనా బాధ వస్తే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ నిశ్చయముగా ప్రభు పైన ఆనుకుంటే, ప్రభు పైన ఆధారపడితే అన్ని విషయాలు తోడై ఉండి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఏ పోరాటంలో పోరాడుతున్నా, ఏ బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి దాని నుంచి తప్పించే దేవుడై ఉన్నారు, కాపాడే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పోరాటముతో, ఏ భయంకరమైన శత్రువుతో పోరాడుతున్న దేవుడే విడుదలని అనుగ్రహించును గాక, దాని నుంచి రక్షించును గాక, కాపాడును గాక, క్షేమాన్ని కలగ చేయను గాక, నెమ్మది కలగ చేయను గాక. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నంలో దేవుని కృప అందరికీ తోడై ఉంటును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో బలమైన మాటల్ని మరి ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇంకా ప్రార్థనలో ముందుకు సాగుదాము, బలముగా ప్రార్థిద్దాం. ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన దేవుడవై ఉన్నావు, మాకు చాలిన దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. అయ్యా, నీవే మా జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడవై ఉన్నావు. అయ్యా, మా శత్రులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించే దేవుడవై ఉన్నావు ప్రభా. ఎలాంటి పరిస్థితుల్లో ప్రభా నీ ప్రజలు ఉన్నారో సమస్తాన్ని చూస్తున్న దేవుడవై ఉన్నావు. సమస్తమైన విషయాల కృప చూపించండి, కార్యం జరిగించండి, రక్షించండి, విడుదల అనుగ్రహించండి, గొప్పవారిగా చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి పోరాటాలు, ఆటంకాల పైన విజయము కలుగునుగా యేసునామములో, విజయం కలుగును గాక యేసునామములో మనం ప్రార్థిస్తున్నాం. అయా, మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక, నెమ్మది, సమాధానం, సంతోషం చేత దీవించబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో నిరుత్సాహంతో ఉన్న, బాధలతో ఉన్న, నిందలతో ఉన్న, అవమానాలతో ఉన్న కొట్టివేయండి, తీసివేయండి, కాపాడండి, క్షేమాన్ని కలగచేయండి. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండండి. చేసిన పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటుండగా ప్రతి ఒక్కరిపైన మీ దీవెనలు కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు
నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.